రోజున మనుషులకి నిజంగా దేవుని భయం లేక అనేకమైనటువంటి మాటలు, అనేకమైనటువంటి నిబంధనలు, వడంబడికలు దేవునితో సులువుగా ఇట్టే చేసేస్తారు. ప్రభా, నాకు కానీ ఈ జాబ్ వస్తే, నాకు కానీ నెలకి ఇంత లక్షలు ఇంత వేలు జీతం వస్తే, ఇకేం లేదు ప్రభా, మందిరం కట్టేటప్పుడు మెయిన్ గుమ్మం నేనే కొనేస్తా, మందిరం కట్టేటప్పుడు స్లాబ్లో సగం సిమెంట్ బస్తాలు నేనే కొంటా. డంబాలకి చెప్తారు కొంతమంది, మందిరానికి సంబంధించినటువంటి ఖర్చు అంతా నేనే భరించేస్తాను, పలానా కూటంలో ఉన్నటువంటి అది నేనే చేసేస్తాను అని ఆ సమయంలో ఉన్నటువంటి బాధను బట్టి ఆ ఉద్యోగం రావటం లేదు కాబట్టి ఇలా చేస్తేనే వస్తుందన్న ఆశతో, ఓ రకంగా చెప్పాలంటే స్వార్థపూరితమైన మనసుతోనే మనం దేవుని దగ్గర వడంబడికలు చేసుకుంటాం. చాలా చేసాము ఇప్పటికీ. మీకే తెలుసు, మనకే తెలుసు ఎన్ని రకాలుగా దేవుని దగ్గర వాగ్దానాలు, వడంబడికలు, ప్రామిసులు చేసావో నీకు తెలుసు. ప్రభా, నాకు కానీ ఈ వ్యాధి తగ్గిపోతే, నాకు కానీ ఈ రిపోర్ట్లన్నీ నార్మల్గా వస్తే కూటం పెట్టించుకుంటా, అందరికీ భోజనాలు పెడతా. కూటం టైం వచ్చేసరికి టిఫిన్ పెట్టమంటారండి, లేకపోతే మిక్సరు స్వీట్ ఇచ్చేయమంటారా? నువ్వేం వడంబడిక చేసావు దేవునితో? నువ్వు దేవునితో మాట్లాడేటప్పుడు నీ వ్యాధి పోతే, నీకున్నటువంటి ఆ యొక్క రిపోర్ట్లన్నీ నార్మల్గా వస్తే నువ్వు ఏమని అనుకుని నువ్వు అలా ముందుకు దిగావు, అది గుర్తు తెచ్చుకో ఒకసారి. యొఫ్తా ఇలా అనుకున్న సంగతి భార్యకు తెలీదు, ఇలా అనుకున్న సంగతి తన చుట్టూ ఉన్నటువంటి ఆ సైనికులకు తెలియదు, ఎవరికి తెలియదు. తన మనసులో అనుకున్నారు. ప్రభా, ప్రార్థన చేసేటప్పుడు తన ప్రైమ్ మినిస్టర్ అయినప్పటికీ ప్రార్థనా జీవితాన్ని కోల్పోలేదు. దేవుని సన్నిధికి పోయి ప్రభా మాకు జయం ఇవ్వండి అని దేవుని సన్నిధిలో ఏడ్చినటువంటి పరాక్రమము కలిగినటువంటి తండ్రి బలాఢ్యుడు యొఫ్తా. మీరు గనక నాకు అమ్మోనీయుల మీద జయమిస్తే నా ఇంట్లో నుంచి ఏది మొట్టమొదట బయటకు వస్తుందో అది ఏదైనా సరే, ఏంటి ఏదైనా సరేనా అని దేవుడు అనుకుని ఉంటారు. ఏంటి యొఫ్తా, ఏంటి ఇంత త్యాగమూర్తివా నువ్వు? అబ్రహామే అనుకున్నాను ఇప్పటి వరకు, నీ కుమారుని ఒక్కగానొక్క కుమారుని బలిచ్చేయంటే అనామకంగా ఆలోచించకుండా తలంచుకుని వెళ్ళిపోతున్నటువంటి అబ్రహామే నా కుమారుడు అనుకున్నాను. యొఫ్తా, నువ్వు కూడా అబ్రహాము కుమారుల్లో జాయిన్ అయిపోయావా? నిజముగాని ఇంట్లోంచి ఏది బయటకు వస్తుందో దాన్ని బలిచ్చేస్తావా? ఇచ్చేస్తాను ప్రభా. ఏదొచ్చినా బలి ఇచ్చేస్తావా? ఇచ్చేస్తాను ప్రభా. నీ భార్య వస్తే ఇచ్చేస్తాను ప్రభా, నీ కుమార్తె వస్తే ఇచ్చేస్తాను ప్రభా. అదేంటయ్యా, వివాహము కాలేదు కదా, యవనస్తురాలు కదా, ఎలా బలిస్తావు? నీ చేతితో నువ్వే బలివ్వగలవా? ఇచ్చేస్తాను ప్రభా. ఏం మనిషి అండి, ఏం మనిషి యొఫ్తా? మనిషేనా, లేకపోతే ఏమైనా ఒక శక్తి రూపం ధరించాడా? ఏమని నిబంధనది, ఎలాంటి నిబంధనది? ఈ రోజుల్లో దేవునికి ఇచ్చే విషయంలో బిగపట్టేస్తాం మనం. యొఫ్తాను చూసిన వారందరూ నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవునికి ఎంతైనా ఇవ్వచ్చు, ఎంతైనా ఇచ్చేవారు ఉన్నారు. సొంత కుమార్తెనే, తన కన్ననటువంటి కుమార్తెనే, తన రూపంలో వచ్చినటువంటి కుమార్తెనే, మల్లారు ముద్దుగా పెంచుకుంటున్నటువంటి తన కుమార్తెనే ఎంతో అంగరంగ వైభవంగా నా కూతుర్ని పలానా వారికి ఇచ్చి వివాహము చేయాలనుకున్నటువంటి ఆ యవనస్తురాల్నే ఒక రోజున కొండ మీదకు నడిపిస్తున్నారు. దేనికి? వివాహం చేయడానికా? సంబంధాలు చూడ్డానికా? లేకపోతే ఏమన్నా గనపరచడానికా? చావు కేకలు వినపడబోతున్నాయి, చావు కేకలు, ఏడుపులు వినపడబోతున్నాయి. యొఫ్తా భార్య ఈ లోపల బయటకు వచ్చి, ఏంటండి ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటండి యొఫ్తా, ఏంటండి మీరు ఇలా కుంగిపోయారేంటి? అమ్మోనీయుల మీద జయం వచ్చిందన్నమాట మాకు వినపడింది, నిజమేనా? నిజమేనండి అమ్మగారు, నిజమే. మరేంటండి ఆ యొఫ్తా ఏంటి అక్కడ, ఏంటి అలా తల్లడిల్లిపోతున్నాడు? ఏంటి, ఏమైంది? ఎందుకు ఆయన అలా తల్లడిల్లిపోతున్నారు? ఎందుకు ఏడుస్తున్నారు? ఏం జరిగింది చెప్పండి అన్నప్పుడు ఆ చుట్టూ ఉన్నవారు యొఫ్తా భార్యకు చెప్పుంటారమ్మా, ఇదిగో మన అయ్యగారంట జయం వస్తే ఎవరు బయటకు వస్తే వాడిని బలిస్తానన్నారంట. మన పాపగారు బయటకు వచ్చారు, పాపగారిని ఇప్పుడు బలి ఇవ్వాలంట. యొఫ్తా భార్య యొక్క రియాక్షన్ ఎలా ఉంటుందో చెప్పండి. భార్యలుగా సొంత కుమార్తెను మీ భర్తలు లేదా మన భర్తలు తీసుకెళ్ళి బలివ్వబోతున్నారంటే భార్యగా మన రియాక్షన్ ఎలా ఉంటుంది? ఎలా ఉండమంటే అలా ఉంటుందండి. కొంతమంది కొడతారు, ఏం చేస్తారు, కోపంలో ఏం చేస్తారు వాళ్ళకే తెలీదు. ఏంటి అసలు నువ్వు ఎవరిని అడిగి తీసుకున్నావు ఈ డెసిషన్? అసలు పిచ్చోడవా మంచోడవా? ఏంటి అసలు నువ్వు తీసుకున్న డెసిషన్ ఏంటి? అందుకే నేను తెంగరోడు అంటారు అందరూ అని చెప్పి కొట్టేవారు లేకపోతే ఆశ్చర్యమే, అందరూ కొట్టేస్తారు. అంత కసి, అంత కోపం, అంత ఉక్రోషం వచ్చేస్తుంది ఆ టైంలో. ఏం మాట్లాడతావయ్యా అసలు నువ్వు? ఏమి నిబంధన చేసుకోవడానికి కూడా ఒక హద్దు ఉండద్దు? ఏం నిబంధనలు చేసుకోవటం అది?
అదేం చెల్లదు. నేనేం నా కూతుర్ని తీసుకెళ్ళి నీ బలి ఇవ్వడానికి ఏమి చెప్పను. నువ్వు కావాలంటే ఇంకెవరినన్నా పెళ్లి చేసుకుని కనుక నా కూతుర్ని బలిచ్చుకో, అంతే తప్ప నేనెవరిని బలి ఇవ్వడానికి రమ్మ నువ్వు లోపలికి వెళ్ళిపో అని చెప్పి ఆ అమ్మాయిని వేరే వ్యాన్ ఎక్కిచ్చేసి తరలించేసేవారు కూడా చాలామంది ఉంటారండి. ప్రాణ భయము చేత చంపేస్తారేమో. యొఫ్తా భార్య కూడా ఏం మాట్లాడినట్టే రాయిలా. మరి యొఫ్తా భార్య కూడా సైలెంట్ అయిపోయారు. అంటే ఆ కుటుంబము, మనం గమనించవలసిన ఆ యొక్క విషయం ఏమిటో తెలుసా అండి? ఇక్కడ ఆ కుటుంబము ఎంత దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నారో చూడండి. దేవుణ్ణి ఎంత ముందు పెట్టుకున్నారో, దేవుని తర్వాత ఏదైనా ఎంత అనుకున్నారో, ఎంత అనుకుంటే కూతుర్ని సైతమో వెళ్ళిపో చచ్చిపోవడానికని తల్లిగా చెప్పగలుగుతున్నారంటే ఎంతగా దేవుని ప్రేమించారో కదా. మనం కూడా దేవుని ప్రేమించేవారమై ఉండాలి. ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించేవారు ఆరాధనలు పోగొట్టుకుంటారా? మనం బలిదాకా ఎక్కడ వెళ్తాం? ఇంకా అదో 10th స్టెప్లో ఉంది, అది ఎక్కడో. మనం ఫస్ట్ స్టెప్పే పాస్ అవ్వట్లేదు. ఇంకా బుధవారము, శనివారము, శుక్రవారము ఎవరికి వివాహాలు అయిపోయి వాళ్ళ పిల్లలకు కూడా వివాహాలు చేసేసి ఉన్న ముసలోళ్ళకి, స్త్రీల కోటం, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, పిల్లలు ఉన్న వాళ్ళకి కాదు కదండి. మేము రావండి స్త్రీల కోటానికి. ఏ అమ్మా ఎందుకు రావు? మాకు అవసరం లేదు. మాకు అన్నీ తెలుసు, కుటుంబాన్ని నడిపించుకోవడం తెలుసు, మాకు భర్తతో ఎలా ఉండాలో తెలుసు, అన్నీ తెలుసు, మేము సూపర్ హీరోస్ అనుకుంటారు. దేవునికి మొట్టమొదట ప్రాధాన్యత ఇచ్చినటువంటి యొఫ్తా, ఆయన తీసుకున్న డెసిషనే అర్థమవుతుందండి ఆయన దేవునికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో. మన జీవితాల్లో దేవునికి మొట్టమొదట ప్రాధాన్యత ఇద్దాం. ఉదయం లేచావా, మొట్టమొదట దేవునికి ప్రాధాన్యత ఇయ్యి. నీ మోకాళ్ళను దేవుని సన్నిధిలో ఉంచు. నీ భార్య మోకాళ్ళు దేవుని సన్నిధిలో ఉంచేలాగా ప్రేరేపించు భర్తగా. ఒకవేళ నీ భర్త అలాగూ చేయలేకపోతుంటే భార్యగా ప్రేరేపించు. ఏమండి ప్రార్థన చేసుకుందాం మనం. ఏంటి ప్రార్థన చేసుకోవా, లేసి వెళ్ళిపోతున్నాం ఇలా అనడం కాక, కొంతమంది భక్తి చేయించడం కూడా చాలా ఫోర్స్ఫుల్గా చేయిస్తారు, తిడుతూ చేపిస్తారు. అలా చేయకూడదు. అలా చేస్తే వారి హృదయాలు ఇంకా కఠినమైపోతాయి. ప్రేమతోనే మనం వారిని నడిపించాలి. మనం ప్రార్థన చేసుకుందామండి. మనం ప్రార్థన చేసుకుందాం. మనం ప్రార్థనతోనే మన దినాన్ని ప్రారంభిద్దాం. ఎందుకంటే దేవుని కృప లేకపోతే మనం ఏమీ చేయలేమండి. మీరు ఒకవేళ అలవాటు లేకపోయినా నాతో పాటు మోకరించండి, నేను ప్రార్థన చేస్తాను. మన పిల్లల్ని మోకరింప చేద్దామండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మనం మొట్టమొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి? దేవునికి. అందరం కలిసి మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అక్కడికి వచ్చి వినరా? ఎక్కడ 2-3 కూడుకుంటారో వారి మధ్య నేనుంటానని చెప్పిన దేవుడు నీ చిన్న కుటుంబము నీ ఇంటిలో మోకరించినప్పుడు, నీ బిడ్డల మధ్యలో నీ దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు ఉండి నీ అవసరతలేంటో, నీ అక్కరలేంటో, నీ కష్టమేంటో వినరన్న అవిశ్వాసము మనలో ఎందుకు? ఆయన మన దగ్గరే ఉంటారు, మన ప్రార్థన వింటారు, మన అవసరాలు అన్నిటిని తీర్చుతారు. ఏమేమి ఇవ్వాలో ఆయన ప్లాన్ వేసుకుంటారు. దూతల్ని ఎప్పుడెప్పుడు పంపించాలో ఆయన ముందుగానే నిర్ణయించుకుంటారు. మనం ఎక్కడికైనా వెళుతున్నప్పుడు మనకి ఎలా కాపుదల కాయాలో దేవుడు ముందుగానే అన్ని సిద్ధపరిచి ఉంచుతారు. మన పిల్లలకు రాబోయే దీవెనలను అన్ని మార్గాలు సరళం చేసి దాని గుండా మన పిల్లల్ని మనల్ని పంపిస్తారు. ఎప్పుడో తెలుసా అండి? మొట్టమొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. మనం ఇందాక కీర్తనలో ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుకున్నాం. దేవునికి ప్రార్థన చేయక ఆహారం రింగునట్లు అని చెప్పి ఒక మాట చదువుకున్నాం. ఇక్కడ ఉన్న మనందరం ఆహారం తింటాం కదా, ప్రార్థన చేసుకుని తింటామా? ప్లేట్లో అన్నం పెట్టగానే అమాంతంగా తినేస్తున్నామా? మన ముందుకు ఏ ఆహార పదార్థం వచ్చినా ఏం చేసి తినాలి? అందరూ చెప్పాలి. ప్రార్థన చేసుకుని మాత్రమే ఏం చేయాలి? తినాలి. మరండి ఫంక్షన్కి వెళ్తే ఫంక్షన్లో కూడా చేసుకోవాలి. నన్ను అందరూ చూస్తారండి, చూసినా చేసుకోవాలి. అక్కడ నిన్ను చూసిన దేవుడు ఈ బిడ్డ నాకు మొదట ప్రాధాన్యత ఇస్తున్నారని నిన్ను చూసి సంతోషపడతారు. ఎందుకంటే సహజంగా మనుషుల యొక్క మనసు ఎలా ఉంటుందంటే, ఏంటి ఇప్పుడు వీళ్ళందరూ చూస్తానుగా నేను ప్రార్థన చేసి భోజనం చేయాలా? నా ముందు చాలా గొప్ప గొప్ప వాళ్ళు అందరూ, నేను చాలా గొప్ప వ్యక్తి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేను కళ్ళు మూసుకుని చేతులు ఇలా జోడించి నేను ప్రార్థన చేస్తే అందరు నన్ను చూసి పలానా కులానికి చెందిన వాళ్ళ కింద మారిపోయే రేళ్ళు కూడా అనుకుంటారేమో అని మనుషులుగా మనం కొంచెం సందేహిస్తాం. కానీ దేవునికి మొట్టమొదట ప్రాధాన్యత ఇచ్చినప్పుడు అమోనీయుల మీద జయమిచ్చినటువంటి దేవుడు, అమోనీయులకు రాజులే ఉన్నారండి, రాజ్యాధిపతులు ఉన్నారు, వారి దగ్గర యుద్ధాలు రథాలు అన్నీ ఉన్నాయి, చాలా యుద్ధ సామాగ్రి వాళ్ళ దగ్గర ఉంది. ఇశ్రాయేలీయుల దగ్గర ఏముంది? ఇశ్రాయేలీయుల దగ్గర ఏమీ లేదు. దేవుని కృపే వారికి ఆయుధము, దేవుడే వారికి ఆయుధము. యొఫ్తాని దేవుడు బలపరిచి వాడుకుని జయమిచ్చినట్టుగా నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో దేవుడు నీకు జయమివ్వాలి అంటే
నువ్వు వేసే ప్రతి అడుగు నేతిలో పడాలి అంటే, నీ పిల్లలు వేసే ప్రతి మార్గము అది చక్కదిద్దపడాలి అంటే, నువ్వు వేసే ప్రతి అడుగు దీవించబడాలి అంటే, ఆశీర్వదించబడాలి అంటే, సఫలమవ్వాలి అంటే, పచ్చగా ఉండాలి అంటే, మొట్టమొదటి ప్రాధాన్యత ఎవరికి ఇద్దాం? దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వాలి. ఒకవేళ మీ పిల్లలు లేచి ప్రార్థన చేసుకోకుండా ఎటొకటి వెళ్ళిపోతున్నారా, తల్లిదండ్రులుగా మీరు ఎందుకున్నారో తెలుసా? వారిని తీసుకొచ్చి ప్రార్థనలో మోకరింప చేయటానికి మిమ్మల్ని తల్లులుగా తండ్రులుగా దేవుడు వారికి ఇచ్చారు. అంతే తప్ప వండి పెట్టడం అందరూ చేస్తారండి. రోడ్డు పక్కనుండే పంది కూడా తన పిల్లలకు ఆహారం ఎక్కడి నుంచి అన్నది తెచ్చి ఏం చేస్తుంది? పెట్టేస్తుంది. అది సహజంగా తల్లి యొక్క బాధ్యత. కానీ నీకు బయట వారికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే, వారి నిమిత్తమై నువ్వు బాధ్యత వహించాలి. ఎలాగా? ప్రార్థన చేశారా మీరు? ఎబ్బాయి యవనస్తుడా, నానా ప్రార్థన చేసావా? లేదమ్మా. ప్రార్థన చేయముందే అర్జెంటుగా వెళ్ళి నీ రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేయి. కొంతమంది పిల్లల్ని అనడానికి వారికి ఏదో అడ్డొస్తుంది. ఏమన్నా అనుకుంటారేమోనండి, నేను ఇప్పుడు గట్టిగా మాట్లాడితే ఏమన్నా అనుకుంటారేమోనండి, ఏమన్నా ఫీల్ అవుతారేమోనండి, వాళ్ళు ఎదుగొచ్చారు కదండి, నాకే చెప్పగలిగిన వయసు వచ్చింది కదండి, చిన్నపిల్లలకు లాగా ఏం చెప్తామండి, మీరు చెప్పండి. లేదండి, మీరు పొరబడుతున్నారు. యెఫ్తా, ఇక్కడ మనం ఒక పాయింట్ గమనించాలి, చిన్న లాజిక్. యెఫ్తా తన భార్య ఆ బిడ్డను కని ఎలా పెంచారో తెలుసా అండి? అమ్మా, దేవుని కొరకు మనం ఖర్చు అయిపోవాలమ్మా, దేవుని కొరకు మన ప్రాణాలైనా ఏం చేయాలి? ఇచ్చేయాలమ్మా. అలాంటి గొప్ప దేవుడమ్మా మన దేవుడు. అవునా డాడీ? మన ప్రాణాలు ఒకవేళ పోవాల్సిన సందర్భం వచ్చిందనుకో, ప్రాణాలు ఇచ్చేయటమే యేసయ్య కోసం. నిజమా? నిజం డాడీ. ఆ మాటలన్నీ ఆ అమ్మాయి హృదయంలో పేరుకుపోయినాయి కాబట్టే, ఆ మాటలు ఆ అమ్మాయికి అలవాటైనాయి కాబట్టే, సడన్గా వాళ్ళ డాడీ వచ్చి, అమ్మా నేను నిబంధన చేసుకున్నాను, పలానా కొండ మీద నిన్ను బలి ఇవ్వాల్సిన అవసరం ఉంది, నేను అలాగూ నిబంధన చేసుకున్నానంటే, డాడీ నీలాంటి పిచ్చోడు ఇంకొకడు ఉండడు, అవతలకి వెళ్ళానులా. డాడీ, యెఫ్తా నాన్నగారండి, మీరేమనుకున్నారో అది చేసేయండి నాకు. మీరేం కుంగిపోవద్దు డాడీ, మీరేమి కుంగిపోవద్దు. మీరు పైకి లేచి నిలబడండి, ధైర్యంగా ఉండండి. మీరు ధైర్యంగా ఉండండి డాడీ, మీరేం భయపడొద్దు, కృంగిపోవద్దు, ఆలోచించొద్దు, ఏడవద్దు, నలుగురికి విషయాన్ని చెప్పొద్దు. మీరేం నిబంధన చేసుకున్నారో దాని ప్రకారం నాకు చేసేయండి. ఏమి యవనస్తులండి! బైబిల్ గ్రంథంలో ఇంతగా తెగించిన యవనస్తురాలు ఎక్కడైనా ఉన్నట్టు చూసారా? ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నట్టు చూసారా? ఇస్సాకు తర్వాత మరణానికి తల వంచి ఒగ్గి యవనస్తురాలుగా ముందుకొచ్చినటువంటి స్త్రీ, యవన బిడ్డ యెఫ్తా కుమార్తె. మీరేమనుకున్నారు? అది చేసేయండి డాడీ. ఏమన్నా ఒక పూలమాలేసి బండి మీద ఊరేగించే పని ఏమన్నా అనుకున్నారా యెఫ్తా? కాసేపట్లో యెఫ్తా కుమార్తె మరణం కాబోతుందండి, చచ్చిపోబోతున్నారు. సజీవ దహనమో, సజీవ సాక్షిగా ఆమె దేవుని కొరకు అర్పించబడబోతున్నారు. ఎంత ధైర్యమో! పారిపోకుండా, ఇంకేదో గోల చేయకుండా, అర్జెంటుగా మా నాన్నకు పిచ్చెక్కినట్టుంది, అర్జెంటుగా చుట్టూ ఉన్న వాళ్ళందరూ సంఖ్యలేసి, మా నాన్న అర్జెంటుగా, నేను రాకుమారిని కాబట్టి, ప్రైమ్ మినిస్టర్ గారు కూతుర్ని కాబట్టి నాకు ఆ పవర్స్ ఉన్నాయి, మా నాన్న అర్జెంటుగా తీసుకెళ్ళి లోపలేసాడు నేను చెప్పొచ్చు. అమ్మా ఏంటో చూడు, నాన్న పరగ్గా మాట్లాడుతున్నాడు, నాన్న ఏంటో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు చూడు, ఏంటో నన్నంట బలిస్తాడంట, యుద్ధంలో జయం వచ్చినంత మాత్రాన ఎంత డెసిషన్లు తీసుకుంటారా? ఎంతలా వాగ్దానాలు చేస్తారా దేవునితో? ఇప్పుడు ఇచ్చినది నెరవేర్చకపోతే దేవుడు ఏమన్నా ఊరుకునే దేవుడా? అయినా మీరు నమ్ముకున్న దేవుడు అంటే నాకు చిరాకు బాబోయ్ అని పరిగెత్తేసిందా? ఈ రోజున యవనస్తురాళ్లలో త్యాగపూరితమైన మనసుందా? దేవుని కొరకు ఆ కాటుకు వదిలిపెట్టమ్మా, దేవుని కొరకు ఆ ముక్కుపుడు వదిలిపెట్టమ్మా, దేవుని కొరకు ఆ రకరకాల రంగులు వేసుకున్న జుట్టు వదిలిపెట్టమ్మా. ఆహా, మేము సిటీ అండి, మీరు పల్లెటూరు, తణుకు మీది, మీకేం తెలుసు? తణుకులో ఎవరు ఇలా ఉండరు, మేము ఉండేది సిటీ, అక్కడ అందరూ ఇలాగే ఉంటారు. అంటే అందరూ అలా ఉంటే మనం కూడా అలా ఉండాలనా? మరి అందరూ ఏయో ఆకులు అలమలు తింటున్నారు, నువ్వు చక్కగా అన్నం వండుకుని తింటున్నావు. మరి మనకు నచ్చిందేమో నచ్చినట్టు చేస్తాం, నచ్చకపోతే వంకలు పెడతాం. యెఫ్తా కుమార్తె ఎంత ధైర్యవంతురాలండి! ఈ రోజుల్లో అలాంటి త్యాగపూరితమైనటువంటి త్యాగం చేసే యవనస్తురాళ్ళు కుటుంబాల్లో ఉంటే, ఆ తల్లులు అలా పెంచితే, నిజముగా
దేశానికి ఎంత గర్వకారణము, దేవుని నామమునకు ఎంత అతిశయము, దేవుని నామమునకు ఎంత మహిమ వచ్చునో అలాంటి యవనస్తురాలను బట్టి, ప్రియ యవనస్తురాలా, దేవుడు నీతో మాట్లాడుతున్నారు. యెఫ్తా కుమార్తెను చూడు, త్యాగం చేసింది ఆ అమ్మాయి. వేరే ఎవరన్నా పెళ్లి చేసుకుని ఇంకొక అమ్మాయిని బలించుకో అని చెప్పలా, అడ్డదారులు వెళ్ళలేదు. కానీ ఆ అమ్మాయి ఏం చేస్తుందో తెలుసా అండి? ఇంకో విచిత్రమైన సంగతి. డాడీ మాట ఇచ్చారా మీరు? ఆ మాట ప్రకారమే నాకు చేయండి, కానీ నాకు 2 నెలల సమయం కావాలి. అవునా? దేనికమ్మా? 2 నెలల సమయం కావాలి డాడీ నాకు. ఎందుకో? నా చెలికత్తెలు అందరినీ తీసుకుని నేను వెళ్ళి ఏ కొండ మీద అయితే నన్ను బలివ్వబోతావో నాన్న, ఆ కొండ మీద నా కన్యాత్వమును గురించి అంగలారుస్తాను నేను. విచిత్రంగా ఉంది కదా? కన్యాత్వమును గురించి అంగలార్చుతారంట ఆమె. అంటే ప్రస్తుత రోజుల్లో చెప్పాలి అంటే, ఒకవేళ నేను ఇప్పుడు దేవుని రాజ్యమునకు వెళ్ళిపోతున్నాను నాన్న, డాడీ మీరు నన్ను చంపుతున్నారు అంటే నా ఆత్మను దేవుని రాజ్యానికి అప్పగిస్తున్నారు. అవివాహితగా, వివాహము లేని వ్యక్తిగా, నిష్కళంకురాలిగా నేను దేవుని రాజ్యమునకు వెళ్ళబోతున్నాను. ఒకవేళ నా యవన కాలములో నేనెక్కడైనా కన్నుల ద్వారా నా యొక్క సౌశీల్యమును, నా కన్యాత్వమును పాడు చేసుకున్నానేమో, నేను 2 నెలలు మారు మనసు పొందుతాను డాడీ. అబ్బో, 2 నెలలు మారు మనసు పొందాలా నువ్వు? 2 నెలలు మారు మనసు పొందుతుందా అమ్మాయి? 2 నెలలు నేను నా కన్యాత్వము కొరకు ఏడుస్తాను డాడీ ఆ కొండ దగ్గరికి వెళ్ళి. ఈ రోజున బాప్తీసం తీసుకునేవారు ఎన్ని రోజులుండి ఉపవాస ప్రార్థన చేసుకుంటున్నారు? అప్పటికప్పుడు నిలబడి కాలువ దగ్గర దేవుడు ప్రేరేపించారంటున్నారు, గబగబా నీళ్ళలోకి దిగేస్తున్నారు. అది ఎంత తప్పో తెలుసండి అసలు. అది అసలైన బాప్తీసం కాదు అని నేను అంటాను. బాప్తీసము తీసుకునే ముందు నీ హృదయము పావురం వలె తెల్లగా మారాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోనికి వచ్చేటువంటి డోర్ను ఓపెన్ చేసుకోగలగాలి. యెఫ్తా కుమార్తె అందుకు మనకు సాదృశ్యమై ఉండెను. పరలోక రాజ్యమునకు వెళ్లే ముందు నీ కన్యాత్వం గురించి నువ్వు ఏడవలసి ఉండెను. 2 నెలల్లో, 3 నెలల్లో, 2 రోజులో, 3 రోజులో నీ శరీర స్థితిని గురించి, నీ ఆత్మీయ స్థితిని గురించి నువ్వు ఏడవాలి. ఇదేమీ చేయకుండా అయ్యో బాబాయ్ 3 రోజులు ఉపవాస ప్రార్థన చేయాలా, మా వల్ల అవదండి, ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉన్నారా అని సేవకులు అంటే చాలు, అమ్మాయి సా వాళ్ళే రమ్మన్నారు కదా, నేను ఇప్పుడేం పార్మన్స్ పొందక్కర్లేదులే, అంతా బాగానే ఉన్నాను. ఆ అమ్మాయితో మాట్లాడేదాన్ని ఇవాళ నుంచి మాట్లాడనులే, ఆ అబ్బాయితో మాట్లాడేదాన్ని ఇవాళ నుంచి మాట్లాడలే, రేపు నుంచి మళ్ళీ గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పెడతా. ఇవాళ ఒక్కరోజే మెసేజ్ చేయను. గబగబా నీళ్ళలోకి వెళ్ళి మీరు అలా బాప్తీసం తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మీ బాప్తీసాలు దేవుని దృష్టిలో ఎన్నికైనవి కాదని గుర్తుపెట్టుకోండి. నీళ్ళల్లో ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా వెళ్ళి మునగొచ్చండి, 12, 1 గంటకు, 2ంటికి కూడా. అది పెద్ద భాగ్యమా? నీళ్ళల్లో మునగడం పెద్ద భాగ్యమా? అందరి ముందు నువ్వు బాప్తీసం తీసుకున్నంత మాత్రాన నువ్వు పవిత్రుడు అయిపోయినట్ట? నీ హృదయం కదలలేదు అక్కడ. ఏం బాప్తీసం అది? నువ్వేదో చిన్నప్పుడు ఏమన్నా పప్పలు కొనుక్కుంటే రూపాయి కాయింతాలు చక్కగా దాంట్లో పిన్ చేసి గిఫ్ట్ కింద ఇచ్చేవారు. అచ్చం రూపాయి కాయింతల్లా ఉంటుంది, అచ్చం 100 రూపాయల కాయింతల్లా ఉంటుంది. పిల్లలు దాన్ని తీసుకొచ్చి షాపుల్లో ఈ 100 రూపాయలు తీసుకోండి అని నవ్విస్తూ ఆట పట్టించేవారు కూడా. వాళ్ళ చేతుల్లో ఉన్నది డబ్బులని వాళ్ళ ఫీలింగు. 100 రూపాయలు నా చేతిలో ఉన్నాయి, బోల్డ్ అని పప్పులు వస్తాయని వాళ్ళు అనుకుంటారు, కానీ అది డూప్లికేట్ అని వాళ్ళకి తెలియదు. ఈ రోజుల్లో చాలా మంది కూడా బాప్తీసం ఎట్లా తీసుకుంటే డూప్లికేట్ అనమాట. ఆ ముందు ఉండవలసినటువంటి మారు మనసు అక్కడ యాడ్ అవ్వదు. సరిగ్గా ఏమి మారు మనసు పొందకుండా వెళ్ళిపోయి నీళ్ళలో మునిగేస్తే నువ్వు పవిత్రుడు అయిపోయావా? మారు మనసు పొందకుండా బాప్తీసం తీసుకున్న వారు ఖచ్చితంగా మరలా పాపంలో పడిపోతారు. ఏం బాప్తీసాలండి మనుషులు తీసుకునేది? కన్యాత్వము గురించి ఏడవలసి ఉండగా ఏడవటం లేదు ఈ రోజు. నా ప్రభువా, నా హృదయం ఎక్కడెక్కడ చెడిపోయిందో, ఈ నా శరీరం ఎక్కడెక్కడ పాడైపోయిందో, నేను బాప్తీసం తీసుకోవడానికి వెళ్తున్నాను. దేవుని సేవకులు అనౌన్స్మెంట్ ఇచ్చారు, బాప్తీసం తీసుకోవాల్సిన వాళ్ళు ప్రార్థన చేసుకోండి అని. ఎవ్వరో కదలరు, ఎవ్వరూ ఆసక్తి చూపించరు. ఎలా బాప్తీసం తీసుకుందామని అసలు ఇదేమన్నా జోకా? సరదాగా అందరూ ఆటోలు ఎక్కి ఒక బరకం తీసుకెళ్ళి అక్కడ పెట్టి పాట పాడేసి మునిగేస్తే వచ్చేసిందా? నీ హృదయం కదలకుండా, నీ చేతలు మారకుండా, నీ రాతలు మారకుండా, నీ జీవితం మారకుండా, నీ హృదయం మారకుండా ఏం బాప్తీసం అయ్యా అది? ఆ బాప్తీసానికి దేవుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వరు. హృదయాన్ని కదిలించాలంతే, షేక్ చేయాలి హృదయాన్ని. ఎక్కడెక్కడ అంటుకుపోయినటువంటి పాపము స్టిక్ అయిపోయి ఉందో నీ హృదయపు గోడలకి, దాని అంతటిని బయటకు తీసుకువచ్చిన తర్వాతే నువ్వు రేపు చచ్చిపోతావు. ఇవాళ బాప్తీసం తీసుకో, దేవుడు నిన్ను పరలోక రాజ్యంలో చేర్చుకుంటారు.
అదేమీ లేకుండా సరదాగా దిగిపోయి, నవ్వుకుంటా దిగిపోయి, వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి మేము తీసేసుకుంటున్నాం దిగిపోయి, ఏం పర్లేదులే మా అమ్మాయికి అన్య వివాహం చేసేద్దాం, ఏం పర్వాలేదు బాప్తీసం తీసుకుంటే. అసలు ఆ బాప్తీసాన్ని విలువ తెలియలేదు మనుషులకి. యెఫ్తా కుమార్తె ఏమనొచ్చో తెలుసా అండి? నానా, నువ్వు బలిద్దాం అనుకున్నావు కదా, నాకు మత్తు మంది ఎక్కించేసి నన్ను చంపే, నాకు మత్తు మంది ఎక్కించేసి నాకు ఎనస్థీషియా ఇచ్చేసి నన్ను చంపే, నాకు తెలియకుండా చంపే, నేను చొత్త చచ్చిపోలేను నాన్న అని చాలా చెప్పొచ్చు. నువ్వేం చేయాలనుకున్నావు అదే చేయి నాన్న. డైరెక్ట్గా చేయాలండి. ఏం చేసినా అడ్డదారుల్లో లూప్ లైన్లో తిరుగుతారు కొంతమంది. మీరు యేసుప్రభు నమ్ముకున్నారా, ఎలాంటి పనులు ఎందుకు చేస్తున్నారు, సినిమాలు చూస్తున్నారేంటి అంటే, ఈ సినిమాలు కాదండి, సినిమాల్లో షార్ట్లు తీసి కట్ చేసి పెట్టిన షార్ట్లు, రీల్స్ అవి చూస్తాం. డైరెక్ట్గా సినిమా చూడంగానే ఇవన్నీ చూస్తాం. ఏంటండి ఇది, ఏమిటిది అంటే, డైరెక్ట్గా పెంట దగ్గరికి వెళ్ళి తింటే ఒకటి, అది తీసుకొచ్చి నీ ప్లేట్లు వేసుకుని తింటే ఒకట. ఏం చెప్తారండి మనుషులు? దేవునికి జ్ఞానం నేర్పిస్తారు మనుషులు. బాప్తీసం తీసుకునేవారు ఎలా సిద్ధపడి తీసుకోవాలి? యెఫ్తా కుమార్తె ఎందుకు సాదృశ్యమై ఉన్నది? దేవుని సన్నిధిలో కన్యాత్వమును గురించి, నీ సౌశీల్యమును గురించి, నీ యవన కాలపు పాపిష్టి జీవితాన్ని గురించి దేవుని సన్నిధిలో పడి ఏడ్వో. లోకంలో జారిపోనోళ్ళు, పడిపోనోళ్ళు ఎవరు లేరు. నువ్వు ఏడ్చినంత మాత్రం నేను పాపిష్టి అని ఎవరన్నా అనుకుంటే వాళ్ళే లాస్ అవుతారు. దేవుని దృష్టిలో నువ్వు కనికరాన్ని పొందుతావు. నేను ఇప్పుడు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటే ఏంటి అమ్మ ఎంత పాప అని అనుకుంటారు చాలామంది. వాళ్ళు ఏమనుకున్నా సరే, ఆ అమ్మాయికి వచ్చిన డెసిషన్ చూడండి. నా చెలికత్తలందరితో కలిసి నేను వెళ్ళి కొండ మీద నా కన్యాత్వము కోసం ఏడుస్తాను డాడీ, నేను పశ్చాత్తాపడతాను, నేను ఏడుస్తాను డాడీ. నా పాపిష్టి జీవితం ఒకవేళ పరలోక రాజ్యమునకు వెళ్లకుండా ఇప్పుడే నేను అంతమవబోతున్నాను, వివాహము కాకుండానే, పురుషుని ఎరగకుండానే ఒకవేళ నేను ఇంకేదైనా తప్పు చేశానేమో, ఐ విల్ రిపెంట్ బిఫోర్ ద గాడ్. నేను దేవుని ముందు ఏడుస్తాను, పశ్చాత్తాపడతాను. ఈ రోజున రిపెంటెన్స్ అనేది మనుషుల జీవితాల్లో లేదు.